హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ ట్రెండీ లుక్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ ట్రెండీ లుక్స్ అండ్ బ్లాగ్స్. దిస్ ఇస్ విజయలక్ష్మి. ఇవాళ ఎంతో యూస్ఫుల్ అయ్యే వీడియో అండి. మనము ఇంట్లోనే అలోవెరా జెల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మనకు అలోవెరా చెట్లు, కలబంద చెట్లు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి కదండి. వాటి నుండి జెల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. కలబంద చెట్ల నుంచి వాటి ఆకుల్ని ఈ విధంగా కట్ చేసుకున్నాం కదండి. కట్ చేసుకున్నాక మనకి ఈ విధంగా ఎల్లో కలర్లో జెల్ అనేది కనిపిస్తుంది. ఆ ఎల్లో కలర్ అనేది మనకి మంచిది కాదండి. సో దాన్ని క్లీన్ చేసేసుకోవాలి. ఇలా క్లీన్ చేసేసుకున్న కలబంద ఆకుల నుంచి జెల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. కలబంద ఆకుల్ని ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం కదండి. వీటిని హాఫ్ పీస్గా కట్ చేసుకుందాం. మనం జెల్ని తీసుకోవడానికి వీలయ్యే విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వాటి చివర్లో ముళ్ళు ఉన్నాయి కదండి, వాటిని కూడా తీసేయాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా జస్ట్ ఒక లైన్లో కట్ చేస్తే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న కలబంద ఆకు మధ్యలో అనేది గుజ్జు ఉంటుంది. దానికోసమని ఈ ఆకుని మళ్ళీ నిలువుగా హాఫ్ పీస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల మనకి జెల్ అనేది ఈజీగా తీసుకోవడానికి వస్తుంది. అలాగే మిగిలిన ఆకులు కూడా ఉన్నాయి కదండి, కలబంద ఆకులు, వాటి చివర్లో ఉండే ముళ్ళను కూడా తీసేసి వాటిని కూడా ఇదే విధంగా హాఫ్ పీస్గా కట్ చేసుకోవాలి. ఇలా మనం ఇంట్లోనే అలోవెరా జెల్ని ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావండి. మనం బ్యూటీ పరంగా కానీ అలాగే హెయిర్ గ్రోత్ కూడా దీన్ని యూస్ చేస్తారు. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. చాలామంది దీన్ని నేరుగా కూడా తినేస్తారు. ఇలా కలబంద గుజ్జు ఉంది కదండి, దీన్ని ఇలా స్పూన్తో తీసి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. మనం జెల్ని డైరెక్ట్గా మిక్సీ పడితే కూడా మనకు అలోవెరా జెల్ అనేది రెడీ అయిపోతుంది. అలా కాకుండా ఇలా స్పూన్తో గీరుతూ తీస్తే కూడా మనకు జెల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. టైం లేనప్పుడు కాస్త మనకు టైం సేవ్ అవ్వాలి అంటే ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే మనకు జెల్ అనేది కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందామండి. చూడండి, మిక్సీ పట్టిన తర్వాత మనకు అలోవెరా జెల్ అనేది రెడీ అయిపోయింది. దీని ఒక గాజు గ్లాస్లో కానీ లేదంటే ఒక బాక్స్లో కానీ స్టోర్ చేసుకుంటే మనకు 1 వీక్ వరకు స్టోర్ ఉంటుంది. ఇలా కొద్ది కొద్దిగా చేసుకుంటే మనకి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది అలోవెరా జెల్ అనేది. దీంట్లో మనం ఎలాంటి ఫుడ్ కలర్ యాడ్ చేయలేదండి, చాలా న్యాచురల్గా దీని యొక్క రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది. మన పరిసరాల్లో పెరట్లో పెరిగే కలబంద చెట్టు నుంచి కలబంద గుజ్జుని ఇంట్లోనే ఈజీ అండ్ ఫాస్ట్గా ఎలాంటి కలర్స్ యాడ్ చేయకుండా న్యాచురల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదండి. ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. బెల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పంపే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.